ఇప్పుడు డైమండ్ హార్బర్ ఎంపీ వాస్తవానికి మమతా బెనర్జీ మేనల్లుడు. అతను వణికి చస్తున్నాడు. మామూలుగా ఏ ఈడీ కేసో ఫైనాన్స్ కేసు అయితే కనుక యాక్ట్ చేయొచ్చు. కానీ ఇతను చేస్తున్నటువంటిది ఎన్ఐఏ అరెస్ట్ చేయదగినటువంటిది. ఇతని డైమండ్ హార్బర్ నియోజకవర్గం మనం ఓపెన్గా ఛాలెంజ్ చేసినాడు కదా, దమ్ముంటే రాను అమిత్ షా ఎన్నికలు అయిపోయాక చూస్తానని చెప్పి అంతగా మాఫియాని తయారు చేశాడు అక్కడ. ఈ డైమండ్ హార్బర్ అనేటటువంటిది ప్రధానంగా హ్యూమన్ ట్రాఫికింగ్కి, భారతదేశంలోని మహిళల్ని బంగ్లాదేశ్కి చేర్చి సరిహద్దులు దాటిచ్చి అక్కడ సొరంగాలు ఉన్నాయి కొన్ని, ఆ సొరంగాల ద్వారా అవతల పక్కకి చేర్చి అక్కడ నుండి ఆసియాలోని ఇతర దేశాలకి ఏదైతే ఈ వ్యభిచారానికి పంపిస్తున్నారన్నటువంటిది తేలుతున్నటువంటి అంశం. దీనికి సంబంధించి ఏదైతే క్లియర్ కట్గా ట్రాఫిక్ అన్నటువంటి జరుగుతుందన్నటువంటి అంతర్జాతీయ నివేదికలే తేల్చి చెప్పినటువంటి అంశం. ఇప్పుడు ఆ దిశగా దర్యాప్తులు జరుగుతున్నాయి. దాంతోపాటు డ్రగ్స్ వ్యాపారాలు వీటన్నిటిలో కూడా ఇతని హస్తం ఉందన్నటువంటి ఇదివరకు ఆరోపణలు ఇవన్నీ తేలుస్తారు. ఈ తేలి ఇందులో ఏ ఒక్క దాంట్లో ఉన్నా సరే క్రిమినల్ కేసులో శిక్ష పడేటటువంటి పరిస్థితి అతనికి ఉంటుంది.